ప్రజల పక్షాన పోరాడే పార్టీ సిపిఐ పార్టీనే అని, సిపిఐ పార్టీ సిద్ధాంతాలు నాకు వ్యక్తిగతంగా నచ్చుతాయని, సిపిఐ పార్టీ సిద్ధాంతాలు విలువలకు కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి, నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ నల్లమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం హుజూర్నగర్ పట్టణంలో కౌండిల్య ఫంక్షన్ హాల్లో జరిగిన సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సిపిఐ పార్టీలు సహజ మిత్రులని పేర్కొన్నారు. కాంగ్రెస్ సిపిఐ పార్టీలు సహజ మిత్రులని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. దేశ రాష్ట్రం కోసం బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. నాకు కమ్యూనిస్ట్ అంటే వ్యక్తిగతంగా ఎంతో అభిమానం. ఎందుకంటే ఎంతో త్యాగంతో వ్యక్తిగత జీవితం ఎంతో కష్టపడి శారీరక కష్టంతో కూడా మీరు సమాజానికి సేవ చేస్తారు. అందుకోసం కమ్యూనిజం ఒక ఐడియాలజీగా, సిపిఐ పార్టీ ఒక రాజకీయ పార్టీగా వ్యక్తిగతంగా నేను అభిమానిస్తున్నాను. ఎప్పుడూ అభిమానించాను. మరి ముందు కూడా అదే విధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ సిపిఐ పార్టీ సహజ మిత్రులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా నిరుపేదల పక్షాన, సామాజిక న్యాయం పక్షాన, ఇంక్లూజివ్ గ్రోత్ పక్షాన అందరినీ కలుపుకుపోయి ముందుకు పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియాలజీ. మరి సిపిఐ పార్టీ కూడా అదే విధంగా అటువంటి సిద్ధాంతాలు, అటువంటి మూల సిద్ధాంతాలు ఉండి ముందుకు పోవడం. కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహజ మిత్రులు. అన్ని విధాలలో, అన్ని విషయాలలో మరి కలిసి ముందుకు పోయడం మొత్తం సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఇది మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఎప్పుడు ఇదివరకు సరే, ఇప్పుడు నేను ఒక 30 ఏళ్ళైంది రాజకీయాల్లో. జానారెడ్డి గారు నాకు చాలా సీనియర్. నేను 7 సార్లు వరుసగా గెలిచిన. ఎప్పుడు ఏ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, పదవిలో ఉన్నా, లేకున్నా కమ్యూనిస్టుల విషయంలో రిప్రజెంట్ చేసినా నేనైతే దాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో స్వీకరించి ఆ విషయంలో ఎంత చేయగలిగితే అది చేసేవాడిని. అదేవిధంగా